హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది. సో ప్రధానంగా ఈ రోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే నరమేధం అంటూ ప్రధానంగా అన్ని దినపత్రిక కూడా ఇదే న్యూస్ రావడం జరిగింది. సో మనకు జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో టూరిస్టులపై ఉగ్రదాడి అంటూ చూసుకోవచ్చు. మనకు 26 మంది మృతి చెందారంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఐడీలు పేర్లు అడిగి మరీ ఒక వర్గం టార్గెట్గా అటాక్ అంటూ వార్త తెలుసుకోవచ్చు. క్లోజ్ రేంజ్లో తూటాల వర్షం తమ పనేనని ప్రకటించిన లష్కర్ గ్రూపు టీఆర్ఎఫ్ ఉగ్ర సంస్థ. మృతుల్లో హైదరాబాద్కు చెందిన ఐబీ ఆఫీసర్ మనీష్ రంజన్ అంటూ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి వెళ్ళి మోడీకి చెప్పుకోపో అన్నారంటూ ప్రత్యక్ష సాక్షులు కూడా పేర్కొన్నారంటూ చూసుకోవచ్చు. సో ఈ ఘాతుకానికి పాల్పడుతూ మోదీకి చెప్పుకోపో అంటూ చెప్పుకుంటూ మరీ కాల్చారంటూ కొంత వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు దక్షిణ కాశ్మీర్లోని ఫేమస్ టూరిస్టు డెస్టినేషన్ అమర్నాథ్ యాత్రకు కీలక బేస్ స్టేషను పహల్గాం రక్తసిక్తమైందంటూ ఇవ్వడం జరిగింది. సో మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి 3 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు అక్కడున్న టూరిస్టులను ఊచకోత కోశారంటూ చూసుకోవచ్చు. అప్పటి వరకు నవ్వుతూ ఆనందంగా గడిపిన పర్యాటకుల జీవితాలు క్షణాల్లో తలకిందులయ్యాయంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు కొండలపై నుంచి దిగి ఫైన్ చెట్ల వెనకాల నుంచి ఉగ్రవాదులు బైసరన్ మైదానంలోకి వచ్చారంటూ ఇవ్వడం జరిగింది. సో పోలీసు మరియు ఆర్మీ డ్రెస్సులో వచ్చి అక్కడున్న టూరిస్టుల పేర్లు అడుగుతూ ఐడీలు చెక్ చేస్తూ కొందరిని కల్మా చదవాలని ఆర్డర్ చేస్తూ కాల్పులు చేశారంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి పర్యాటక స్వర్గధామం జమ్మూ కాశ్మీర్ అయితే నెత్తురోడింది. ఫేమస్ టూరిస్టు డెస్టినేషన్ అనంతనాగ్లోని పెహల్గాంలో ఉగ్రవాదులు మంగళవారం నరమేధం సృష్టించారంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు అనేక రాష్ట్రాల నుంచి వచ్చి పచ్చని పచ్చిక బయళ్ళు మరియు మైదానాలను ఆస్వాదిస్తూ ట్రెక్కింగ్ చేస్తున్న పర్యాటకులపై మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల ప్రాంతంలో తూటాల వర్షం కురిపించారంటూ చూసుకోవచ్చు. ఐడీలు చెక్ చేసి పేర్లు అడిగి మరీ ఒక వర్గంగా గుర్తించి దాడి చేశారంటూ చూసుకోవచ్చు. ఆటోమేటిక్ గన్ మిషన్లు మరియు చిన్న తుపాకులతో వందల రౌండ్లు కాల్పులు జరపడంతో పదుల సంఖ్యలో టూరిస్టులు నెత్తుటి మడుగులో ప్రాణాలు విడిచారంటూ ఇవ్వడం జరిగింది. సో ఈ దాడిలో అయితే 26 మంది మరణించినట్టు కూడా సమాచారం రావడం జరిగింది. ఇందులో 2 విదేశీ టూరిస్టులు ఉన్నారంటూ కూడా చూసుకోవచ్చు. సో మొత్తానికి ఇదైతే కొంత హేయమైన చర్య. సో ఈ దాడిలో గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని, అదేవిధంగా మరణించిన వారి యొక్క ఆత్మశాంతి చేకూరాలని మన ఛానల్ తరపున కూడా ప్రగాఢ సానుభూతి అయితే తెలపడం జరుగుతుంది. సో దాడి చేసిన వారిని వదిలిపెట్టమంటూ మోడీ కూడా పేర్కొనడం జరిగింది. సో మనకు సౌదీ పర్యటనను రద్దు చేసుకుని వెనక్కి హుటాహుటిన కాశ్మీర్కు వెళ్ళి అమిత్ షా సమీక్ష అంటూ చూసుకోవచ్చు. దేశ భద్రతే ముఖ్యం, కాంగ్రెస్ కూడా అదే నినాదం ఇవ్వడం జరిగింది. సో మనకు ట్రంప్, పుతిన్, జేడీ వాన్స్, సీఎం రేవంత్ సంతాపం అంటూ చూసుకోవచ్చు. దాడి వెనక పాకిస్తాన్ కుట్ర ఉండే అవకాశం ఉందంటూ కూడా చూసుకోవచ్చు. సో మరి ఏదేమైనప్పటికీ ఇదైతే కొంత హేయమైన చర్య. మరి దీనిపైన ప్రభుత్వం ఏ విధమైన ప్రతీకార చర్య తీసుకుంటున్నది ముందు ముందు చూద్దాం. సో అదేవిధంగా మే 10 నాటికి గ్రామ రెవెన్యూ వ్యవస్థ అంటూ చూసుకోవచ్చు. ప్రజల సూచనలతో అవసరమైతే భూభారతిలో మార్పులు అంటూ కూడా పొంగులేటి పేర్కొనడం జరిగింది. సో మనకు మే 10 నాటికి గ్రామ రెవెన్యూ వ్యవస్థ అంటే సో దీనికి సంబంధించుకుంటే రాష్ట్రంలో వచ్చే నెల 10వ తేదీలోగా గ్రామ రెవెన్యూ పరిపాలనాధికారులు పూర్తిగా అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నామంటూ రెవెన్యూ మంత్రి అయితే పేర్కొనడం జరిగింది. చర్యలు చేపడుతున్నామంటూ పేర్కొనడం జరిగింది. సో 10 నాటికి ఖచ్చితంగా వస్తారని ఏం లేదు. ఎందుకంటే మనకు 26 వరకు పాత వీఆర్ఓ వీఆర్ఆర్కు విల్లింగ్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో మరి వారికి ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇవ్వాలి, ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, ఫలితాలు ప్రకటించాలి. సో ఇదంతా కొంత ప్రాసెస్. మరి సో రెవెన్యూ మినిస్టర్ అయితే సో గంటకో మాట మాట్లాడడం జరుగుతుంది. సో మన గతంలో చూసుకుంటే డిసెంబర్ నాటికే పూర్తి చేస్తామనడం జరిగింది. అది పోయి సంక్రాంతి వరకు వచ్చింది, సంక్రాంతి పోయి ఉగాది వరకు వచ్చింది, ఉగాది నుంచి శ్రీరామనవమి, శ్రీరామనవమి నుంచి మనకు మే 10కే అంటూ కొంత వార్త చూసుకోవచ్చు. మరి ఈ 10-15 రోజుల్లో ఎంతవరకు అమలుకి తీసుకురాగలుగుతారన్నది ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇదైతే సాధ్యపడకపోవచ్చు. మరి ఏ విధమైన ప్రతిపాదకన ఈ న్యూస్ రావడం జరిగింది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. సో అదేవిధంగా మనం పాయింట్ చూసుకుంటే వర్సిటీ నియామకాలకు బ్రేకులు అంటూ చూసుకోవచ్చు. అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ జీవోలో తప్పిదాలు, కమిటీలో యూజీసీ మెంబర్ తప్పనిసరి, లేకపోతే గ్రాంట్స్ కష్టం అంటున్న అధికారులు అంటూ చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించి చూసుకుంటే యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలకు యూజీసీ బ్రేకులు వేసే ప్రమాదం ఉన్నట్టు తెలుస్తుందంటూ చూసుకోవచ్చు. విద్యాశాఖ జారీ చేసిన జీవో గ్రాంట్స్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు చర్చ జరుగుతున్నది. మార్పులు చేయకపోతే భవిష్యత్తులో యూజీసీ నుంచి గ్రాంట్స్ రాకపోవచ్చనే డిస్కషన్ కూడా సెక్రటేరియట్ వర్గాల్లో జరుగుతుందంటూ చూసుకోవచ్చు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రూల్స్పై అవగాహన లేని అధికారుల పర్యవేక్షణలో జీవో తయారైందంటూ, అందుకే తప్పుల తడకగా ఉందనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయంటూ చూసుకోవచ్చు. స్క్రీనింగ్ కమిటీలో యూజీసీ మెంబర్ ఎక్కడ అంటూ చూసుకోవచ్చు. 12 వర్సిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ కోసం హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయితే జీవో 21 జారీ చేసింది. 4 సభ్యులతో స్క్రీనింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేయాలని పేర్కొంది. అందులో వీసీ అపాయింట్ చేసిన నామినీ మరియు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నామినీ, అదేవిధంగా బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్, డిపార్ట్మెంట్ హెడ్ సభ్యులుగా ఉంటారంటూ చూసుకోవచ్చు. కాగా ఆ కమిటీలో యూజీసీ నామినీ తప్పనిసరిగా ఉండాలని, లేకపోతే గ్రాంట్స్ కమిషన్ నుంచి ఫండ్స్ రావని చర్చ జరుగుతుందంటూ చూసుకోవచ్చు.
బీసీల అపాయింట్మెంట్ ప్రక్రియ కోసం ఏర్పాటు చేసే చర్చ్ కమిటీలోనే యూజీసీ ప్రతినిధి తప్పనిసరిగా ఉంటారు. అలాంటిది అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ చేసేందుకు ఏర్పడిన కమిటీలో తమ ప్రతినిధి లేకపోతే యూజీసీ అంగీకరించదనే వాదనలు ఉన్నాయంటూ చూసుకోవచ్చు. అందుకని సర్కారు జారీ చేసిన జీవోను సవరించాలని చర్చ సెక్రటేరియట్లో జరుగుతుందంటూ చూసుకోవచ్చు. మొత్తానికి 99% జీవో అయితే సవరించే అవకాశం ఉంది. సో సవరించిన జీవో వచ్చిన తర్వాత మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా టీజీపీఎస్సీ పరువుకు నష్టం కలిగించే వీడియోలు తొలగించండి అంటూ వార్త చూసుకోవచ్చు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరువుకు నష్టం కలిగించే ఆరోపణలను వ్యాప్తి చేయకుండా పోస్ట్ చేసిన వీడియోను తొలగించాలంటూ సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసిందంటూ చూసుకోవచ్చు. సో మొత్తానికి టీజీపీఎస్సీ పరువుకు నష్టం కలిగించే వార్తలు కానీ వీడియోలు కానీ ఏదున్నా కూడా తొలగించాలంటూ సిటీ సివిల్ కోర్టు అయితే ఆదేశించడం జరిగింది. సో కొంత పరువుకు నష్టం కలిగించడం అనేది నిరుద్యోగుల మీద ప్రభావం చూపుతుంది కాబట్టి ఇదైతే కొంత మంచి పరిణామమే. మరి కాకపోతే ఏదైనా పొరపాటు జరుగుంటే దానిపైన న్యాయ విచారణ అయితే పూర్తిస్థాయిలో చేసే ప్రయత్నం జరగాలి. సో అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే సింగరేణి ఉపకార వేతనాల పెంపు అంటూ చూసుకోవచ్చు. అత్యుత్తమ ర్యాంకర్లకు 10,000 నుంచి 16,000కు, ఎంసెట్, నీటు, జేఈ మెయిన్స్లలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన సింగరేణి కార్మికులు మరియు అధికారుల పిల్లలకైతే ఇప్పటి వరకు ఇస్తున్న వార్షిక ఉపకార వేతనాల మొత్తాన్ని 10,000 నుంచి 16,000కు పెంచుతూ సంస్థ యాజమాన్యం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. కనీస ర్యాంకు 2,000 లోపు నుంచి 8,000 లోపు వరకు పెంచినట్టు కూడా మనకు చూసుకోవచ్చు. 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశ పరీక్షలకు హాజరైన విద్యార్థులకు వర్తిస్తాయంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు జూన్ 15 లోపు దరఖాస్తులు పంపించాలంటూ కూడా కోరడం జరిగింది. సో ఎవరైతే మంచి ర్యాంక్ సాధించారో వారైతే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిల అబ్బా అంటూ వార్త చూసుకోవచ్చు. మనకు ప్రథమ ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణతలో బాలుర పై చేయి. సో మనకు ఫస్ట్ ఇయర్ బాలురు 57.83%, బాలికలు 73.83%, సెకండ్ ఇయర్ బాలురు అయితే 57.31%, బాలికలు అయితే 74.21%. సో మొత్తంగా రెండేళ్లు కలిపి 65.81% ఉత్తీర్ణత నమోదైందంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు నిన్న ఇంటర్మీడియట్ ఫలితాలు అయితే విడుదల చేయడం జరిగింది. సో మనకు మార్కులు అయితే ప్రామాణికం కాదు, ప్రతిభకే పట్టం. సో మనకు మార్కులతోటి ప్రతిభను డిసైడ్ చేయలేం కాబట్టి సో మనకు మార్కులు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా కూడా అల్టిమేట్గా భవిష్యత్తులో మంచి సక్సెస్ సాధిస్తే సరిపోతుంది. సో మనకు ఈ విద్యా వ్యవస్థతోటే అదేవిధంగా ఈ మార్కులతోటే మనం 100% సక్సెస్ అవుతామని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. సో కాబట్టి మనకు మార్కులు ప్రామాణికం కాదు. అదేవిధంగా మన పాయింట్ చూసుకుంటే మే 22 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ అంటూ వార్త చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన షెడ్యూల్ చూస్తే మనకు మే 22 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు 2 సెషన్లలో నిర్వహణ, ఈ నెల 30 వరకు ఫీజు చెల్లింపులకు ఛాన్స్ అంటూ ఇవ్వడం జరిగింది. మనకు ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు మే 22 నుంచి 2 సెషన్లు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి విద్యార్థులు నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించుకోవచ్చు. ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు రీకౌంటింగ్కి అయితే ₹100, రీవెరిఫికేషన్కి అయితే ₹600 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలంటూ సూచించడం జరిగింది. మనకు జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించినట్టు కూడా వెల్లడించడం జరిగింది. మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఇంటర్మీడియట్ బోర్డు అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో మీకు ఏదైనా సందేహం ఉంటే హెల్ప్ డెస్క్ -ia-తెలంగాణ.gov.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా మానసిక ఆందోళన అనిపిస్తే మనకు ఎలాంటి టెన్షన్ గురి కాకుండా 14416 నెంబర్కు డయల్ చేయాలంటూ కూడా మనకు పేర్కొనడం జరిగింది. సో ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనం పాయింట్ చూసుకుంటే సివిల్స్ అభయహస్తం లబ్ధిదారులకు ర్యాంకులు అంటూ వార్త చూసుకోవచ్చు. సివిల్ సర్వీసెస్కు ఎంపికైన 7 అభ్యర్థులు అభినందించిన ముఖ్యమంత్రి మరియు డిప్యూటీ సీఎం అంటూ ఇవ్వడం జరిగింది. మనకు సింగరేణి సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యతతో చేపట్టిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద లబ్ధి పొందిన వారిలో 7 అభ్యర్థులు సివిల్ సర్వీసులకు ఎంపికయ్యారంటూ చూసుకోవచ్చు. మంగళవారం యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్ ఫలితాల్లో సాయి శివాని 11వ ర్యాంకు, హరిప్రసాద్ పోతరాజు 255వ ర్యాంకు, ప్రీతి రాపర్తి 451వ ర్యాంకు, నాగరాజు నాయక్ భారత్ 697వ ర్యాంకు, తోగూరు సూర్యచేత 799వ ర్యాంకు, ఆంజనేయులు గోకమల్ల 934వ ర్యాంకు, రామటంకి సుధాకర్ 949వ ర్యాంకు సాధించారంటూ చూసుకోవచ్చు. మొత్తానికి సివిల్స్ అభయహస్తం పథకం అయితే కొంత ఉపయోగపడిందని చెప్పుకోవచ్చు. ముందు మరింత మందికి ఈ పథకం అందే అవకాశం కూడా ఉంది. సో మనకు సివిల్స్ మెయిన్స్కు ఎంపికైన 140 మందికి, అదేవిధంగా ఇంటర్వ్యూలకు ఎంపికైన 20 మందికి ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం అయితే అందించడం జరిగింది. సో ఈ ఆర్థిక సాయం అనేది వచ్చే సంవత్సరం మరింత మందికి చేరే అవకాశం కూడా ఉంది. సో అవకాశం అయితే ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. సో ₹1,00,000 ఆర్థిక సాయం అనేది చిన్న విషయం కాదు. సో మీ యొక్క ప్రిపరేషన్లో ఎంతో కొంత వృతాభక్తిగా అయితే ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా మనం పాటించుకుంటే సివిల్స్ టాపర్స్ అంటూ మరొక వార్త చూసుకోవచ్చు. మనకు కేటగిరీల వారికి ఎంపికైన అభ్యర్థుల సంఖ్య చూసుకుంటే జనరల్ కేటగిరీలో 335 మంది, ఈడబ్ల్యూఎస్లో 109, ఓబీసీకి 318, ఎస్సీ 160, ఎస్టీ 87, మొత్తం 1,009 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో మనకు టాప్ 5 ర్యాంకుల్లో 3 అమ్మాయిలు అంటూ ఇవ్వడం జరిగింది.
హర్షితా గోయల్కు 2వ ర్యాంకు, షా మార్గ్కి 4వ ర్యాంకు. టాప్ 25 ర్యాంకులో ఇద్దరు తెలుగు విద్యార్థులంటూ చూసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో టాపర్గా ఎట్టబోయిన సాయి శివాని 11వ ర్యాంకు కైవసం చేసుకుందంటూ చూసుకోవచ్చు. 15వ ర్యాంకు సాధించిన బన్నా వెంకటేష్. సో మొత్తానికి సివిల్స్ 2024 ఫలితాలు అయితే విడుదల చేయడం జరిగింది. మొత్తం 50 మందికి పైగా తెలుగు అభ్యర్థులు ఎంపికయ్యారంటూ కూడా చూసుకోవచ్చు. గతంలో సివిల్స్లో ఒకరు ఇద్దరు సెలెక్ట్ అవ్వడం ఎక్కువగా ఉండేది. సో మనకు ఈ మధ్య చూసుకుంటే కొంత తెలుగువారి యొక్క సంఖ్య కూడా పెరగడం జరుగుతుంది. దీనికి సంబంధించి తెలుగు రాష్ట్రాల విద్యార్థులు కూడా కొంత సన్నద్ధమయ్యే ప్రయత్నం అయితే జరుగుతుంది. సో ముందు ముందు మరింత మంది తెలుగు రాష్ట్రాల వాళ్ళు సెలెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. సర్వీస్ వారీగా ఖాళీ వివరాలు చూసుకుంటే కూడా ఐఏఎస్కు జనరల్ కేటగిరీలో 73 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 18, ఓబీసీ 53, ఎస్సీ 24, ఎస్టీ 13. ఈ విధంగా వీరికి సంబంధించిన డేటా అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన పీడిఎఫ్ అయితే టెలిగ్రామ్ ఛానల్లో మరియు వాట్సాప్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాను. సో ఒకసారి పూర్తి వివరాలు చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా 142 ఆర్టికల్ విచక్షణ అధికారాలను హైకోర్టులు వాడొద్దంటూ సుప్రీంకోర్టు అయితే వ్యాఖ్యానించడం జరిగింది. రాజ్యాంగంలోని 142వ ఆర్టికల్ ద్వారా తమకు సంక్రమించిన విచక్షణాధికారాలను తాము మాత్రమే వినియోగిస్తామంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. న్యాయస్థానాలకు అనే కోణంలో హైకోర్టులు సైతం ఇదే ఆర్టికల్ను ఉపయోగిస్తామంటే ఒప్పుకోబోమంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే పేర్కొనడం జరిగింది. మనకు ఆర్టికల్ 142 ద్వారా సుప్రీంకోర్టుకు సంక్రమించిన అధికారాలను వినియోగించుకునే హక్కును హైకోర్టులకు దాఖలుపరచాలంటూ దాఖలైన పిటిషన్లో ధర్మాసనం అయితే ఈ విధంగా స్పందించింది. అదేవిధంగా రాజ్యాంగంలోని 142 అధికరణం ద్వారా సంక్రమించే అధికారాలు సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంటాయి. మా అధికారాలను హైకోర్టులు వినియోగిస్తామంటే మేము అనుమతించబోమంటూ సుప్రీంకోర్టు అయితే ప్రధానంగా వ్యాఖ్యానించింది. సో ఇదైతే కొంత వాస్తవం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి అందరూ అన్ని కోర్టులు వాళ్ళు కూడా 142 ఆర్టికల్ ద్వారా ప్రత్యేక విచక్షణాధికారాలు ఉపయోగిస్తే కొంత న్యాయ వ్యవస్థ మీద మచ్చ ఏర్పడే అవకాశం ఉంది. సో సుప్రీంకోర్టు ఒక్కదానికే ఈ అవకాశం ఉందంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. సో దీనికి కూడా ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే వినియోగించే అవకాశం ఉంది. అదేవిధంగా మనం పాయింట్ తీసుకుంటే 2026 ఆస్కార్ షెడ్యూల్ రిలీజ్ అంటూ చూసుకోవచ్చు. మనకు వచ్చే ఏడాది మార్చి 15న ఈవెంటు, జనవరి 22న నామినేటెడ్ లిస్టు, కొత్తగా కాస్టింగ్ విభాగంలోనూ అవార్డు అంటూ చూసుకోవచ్చు. మనకు ఏ ఆధారిత చిత్రాల పరిశీలన కూడా వివరాలు వెల్లడించిన అకాడమీ అంటూ చూసుకోవచ్చు. మనకు ఎంట్రీకి అయితే డిసెంబర్ వరకు ఛాన్స్ అంటూ ఇవ్వడం జరిగింది. మొత్తానికి కాస్టింగ్ విభాగంలో అవార్డు అంటూ కొత్తగా అయితే ప్రవేశపెట్టడం జరిగింది. సో మనకు 2020లో జరగనున్న 98వ ఆస్కార్ అవార్డుల వేదికలను తాజాగా నిర్వాహకులు అయితే వెల్లడించడం జరిగింది. ఈసారి కొన్ని కొత్త నిబంధనలు కూడా ప్రవేశపెట్టారంటూ చూసుకోవచ్చు. వచ్చే ఏడాది మార్చి 15న జరగనున్నట్టు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అయితే తెలిపింది. అందుకు నామినేట్ అయిన చిత్రాల జాబితాను జనవరి 22న వెల్లడిస్తామంటూ పేర్కొంది. అయితే కొన్ని కేటగిరీలో ఓటింగ్ విధానంలో మాత్రం మార్పులు చేసినట్టు తెలిపింది. నామినేట్ చేసిన ప్రతి చిత్రాన్ని అకాడమీ సభ్యులు ఖచ్చితంగా వీక్షించాలంటూ స్పష్టం చేయడం జరిగింది. అలాగే అచీవ్మెంట్ ఇన్ కాస్టింగ్ అనే కేటగిరీని కూడా ప్రవేశపెట్టింది. ఈ కేటగిరీకి 2 దశల్లో ఓటింగ్ ప్రక్రియ ఉంటుందంటూ చూసుకోవచ్చు. అలాగే ఈసారి ఉపయోగించిన చిత్రాలను కూడా పరిగణలోకి తీసుకోనున్నట్టు ప్రకటించింది. సో మొత్తానికి ఆస్కార్ 2026 షెడ్యూల్ రిలీజ్ అంటూ చూసుకోవచ్చు. సో కరెంట్ అఫైర్లో భాగంగా దీని గురించి కూడా కొంత చూసుకునే ప్రయత్నం చేయండి. చూసారుగా, ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.